చిరంజీవికి సాధ్యం కానిది తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. అన్న పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాడని అనేవాళ్ల నోరు మూయించి వారితోనే అన్నను మించిన తమ్ముడు అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. అన్న పార్టీ అమ్ముకుని తిరిగి సినిమాల దారి పడితే తమ్ముడు మాత్రం ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోనే సక్సెస్ సాధించారు. తమిళనాడులో ఎంజీఆర్ మొదలుకొని విజయ్ వరకు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు చూస్తే దక్షిణాదిలో సినిమాలు రాజకీయాలు సమ్మిళితంగా కనిపిస్తాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటులు, రచయితలు రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు, తమిళ ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ రెండు రాష్ట్రాలను ఓసారి పరిశీలిస్తే ఎక్కడ పొలిటికల్ వేకెన్సీ వచ్చినా దాన్ని ఆక్యుపై చేసేది మాత్రం సినీ రంగం వాళ్లే. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత రాజకీయ రంగంలో చక్రం తిప్పి ముఖ్యమంత్రి పీఠాలు దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం ఎన్టీ రామారావుకే అది సాధ్యమైంది. కృష్ణ, దాసరి, కృష్ణంరాజు, మోహన్ బాబు, బాబు మోహన్, మురళీమోహన్ వంటి వారు రాజకీయాల్లోకి వెళ్లారు, పదవులు అనుభవించారు. కానీ ఎన్టీఆర్లా రాజకీయాలను శాసించలేదు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కాలేకపోయారు. కానీ దానికి భిన్నంగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం సక్సెస్ సాధించారు. మరి అన్నకు సాధ్యం కానిది పవన్ కళ్యాణ్ కు ఎలా సాధ్యమైంది? మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి వెళ్లిపోయాడు. 2-3 ఏళ్లలోనే పార్టీని క్లోజ్ చేశాడు. ఆయన కేంద్ర మంత్రి కాగలిగాడు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ లా సక్సెస్ మాత్రం కాలేకపోయాడు. పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. ఏపీలో కూటమి ఏర్పాటు చేయించి అది విజయం సాధించేలా చేశాడు. ప్రభుత్వంలోనూ కింగ్ మేకర్ అయ్యాడు. చిరంజీవిది పర్ఫెక్ట్ స్టార్ట్, కానీ పవర్ మిస్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ వంటి హేమాహేమీలున్న తరుణంలో, అంటే 2000 సంవత్సరం నుండి చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలన్న కాంక్ష ఓ వర్గం నుండి వినిపించేదే. కానీ చిరంజీవి ఆవేశంతో కాకుండా ఆచితూచి 2008 వరకు వేచి పక్కా ప్రణాళికతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఆగస్టు 2న భారీ స్థాయిలో ఈవెంట్ ఏర్పాటు చేసి పార్టీ పేరుని ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో మెగాస్టార్ కి సినిమా పరంగా భారీ క్రేజ్ ఉంది. అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దీంతో జనం కుప్పలు తెప్పలుగా వచ్చారు. ఆయన మీటింగ్ పెడితే లక్షల్లో జనాలొచ్చారు. ఒక సునామీలా ఆయన మీటింగ్లు ఉండేవి. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 294 సీట్లకు గాను కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే పార్టీని స్థాపించాడు. ఆ 6 నెలల్లోనే జనం ముందుకు వెళ్లాడు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. నిజానికి 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు సంబంధించి గ్యాప్ లేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి సీఎం గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంతేకాదు, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఉన్నాడు. టీడీపీ గ్రామాల స్థాయిలో బలమైన క్యాడర్ ని కలిగి ఉంది. ఈ రెండు పార్టీల గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాదులున్నాయి. దీనికి తోడు తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంది. ఇలా ఈ 3 పార్టీలు ఉన్నంతలో బలంగా ఉన్నాయి. రాజకీయ పరమైన గ్యాప్ ఏమాత్రమూ లేదు. అలాంటి సమయంలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ఉద్దండులు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ సెంటిమెంట్ పార్టీ టీఆర్ఎస్ ని ఎదుర్కొని 18 సీట్లు గెలిచారు. తెలంగాణలో కేవలం ఒకే సీటు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనే మిగిలిన 17 సీట్లు వచ్చాయి. 2 చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక్కచోటే విజయం సాధించారు. ఈ ఫలితాలు చిరంజీవికి పెద్ద షాక్ ఇచ్చాయి. అధికారం ఫామ్ చేయాలనే టార్గెట్ తో ఎన్టీఆర్ లా తాను కూడా ఓ సునామీలా రాజకీయ ప్రత్యామ్నాయంగా రావాలని భావించి పీఆర్పీని స్థాపించిన చిరుకి ఈ ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్, మాస్ ఫాలోయింగ్ కేవలం సినిమాకే పరిమితమని, అవి ఓట్లుగా టర్న్ కాలేదని ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. అభిమానం వేరు, పార్టీ వేరు అని చాటి చెప్పాయి. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లోకి వెళ్లడం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిపోవడం వంటివి పెద్ద ప్రభావాన్ని చూపించాయని చెప్పొచ్చు. సినిమాల్లో హీరోగా ఆడియన్స్ మనసుని దోచుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జనం మనసుని గెలవలేకపోయాడు. రాజశేఖర్ రెడ్డికి పెద్ద ప్లస్ అయింది. వాస్తవానికి చిరంజీవి పార్టీ పెట్టడం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశంగా ఉన్న పోటీ ప్రజారాజ్యం పార్టీ రాకతో ట్రయాంగిల్ పోరుగా మారిపోయింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రావడంతో అది రాజశేఖర్ రెడ్డికి కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ వరుసగా
రెండోసారి గెలిచి రాజశేఖర్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యారు. ఈ క్రెడిట్ అంతా చిరంజీవికే ఇవ్వాలి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ లేకపోయి ఉన్నా, లేక తెలుగుదేశం ప్రజారాజ్యం కలిసి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి వేరుగా ఉండేది. కానీ చిరంజీవిలో తాను సీఎం అయిపోవాలన్న బలమైన కాంక్ష రాజశేఖర్ రెడ్డికి వరమైంది. తర్వాత పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ తప్పు చేయకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కాకుండా జాగ్రత్త పడ్డాడు. అది పవన్ కి పెద్ద విజయంగా మారింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా సరిగ్గా జరగలేదన్న వాదన ఉంది. అల్లు అరవింద్ జోక్యంతో డబ్బులకు అధిక ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని, అందువల్లే చిరంజీవి పార్టీ గెలవలేకపోయిందని ప్రచారం బాగానే జరిగింది. సెన్సిటివ్ మైండ్ సెట్. చిరంజీవి 2009 ఎన్నికల అనంతరం కేవలం 2 ఏళ్లు మాత్రమే తన పార్టీని కొనసాగించాడు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో తన పీఆర్పీని విలీనం చేశాడు. తాను కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. స్వతంత్ర హోదాలో టూరిజం మంత్రిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగా ఆ 2 ఏళ్లు పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యారు. చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రధాన కారణమైన ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేకపోయాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయలేకపోయాడు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడలేకపోయాడు. తనపై వచ్చే విమర్శలను తీసుకోలేకపోయాడు. అధికార పక్షాన్ని విమర్శించలేకపోయాడు. తన సెన్సిటివ్ మైండ్ సెట్ ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. తాను ఈ రాజకీయాలకు పనికిరానని, ఈ రాజకీయ బురద తాను చల్లుకోలేనని భావించి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి మంత్రి పదవి తీసుకుని రిలాక్స్ అయ్యాడు. 5 ఏళ్లలోనే రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. నిజానికి చిరంజీవి ఆ తక్కువ సమయంలోనే పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లి 18 సీట్లు గెలవడం గొప్ప విషయమనే అనుకోవచ్చు. కానీ అది పెద్ద పరాజయంగానే చెప్పాలి. ఎందుకంటే అప్పుడున్న వేవ్ కు ఆ ఫలితాలు చాలా తక్కువ. అన్న చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయ రంగంలోకి దిగాడు. పదవులు, డబ్బులు కాకుండా మొదట జనాల్లోకి వెళ్లాలన్న ప్రణాళికతో 2014 మార్చి 14న పవన్ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ కొద్ది రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. ఆ టైంలో కూటమి విభజిత ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించింది. కొన్నాళ్ల తర్వాత పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడు. టీడీపీతో తెగతింపులు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. అటు సినిమాలు చేస్తూనే రాజకీయాలకు టైం ఇచ్చాడు. జనం మధ్యలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమయ్యాడు. రెగ్యులర్ గా జనంలోకి వెళ్తూ నెమ్మదిగా ఎదగాలని భావించారు. కానీ ప్రారంభంలో పవన్ కి కూడా అన్నలాగే తమ్ముడు కూడా వచ్చి వెళ్లిపోతాడు, శాశ్వతంగా రాజకీయాల్లో ఉండరనే విమర్శలొచ్చాయి. అధికార పక్షం, అటు ప్రతిపక్షం వైసీపీ కూడా విమర్శలు చేసింది. వ్యక్తిగత జీవితాన్ని లాగి విమర్శలు చేశారు. ఇవన్నింటినీ భరించాడు పవన్. తిట్టుకు తిట్టే సమాధానమని భావించి రెచ్చిపోయాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఆయన 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా 1 సీటు మాత్రమే గెలిచింది. ఘోరంగా పరాజయం చెందింది. అయినా పవన్ తగ్గలేదు. తాను లాంగ్ టర్మ్ రాజకీయాలను చూస్తానని వెల్లడించారు. నెమ్మదిగా పుంజుకోవాలని, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 5 ఏళ్లలో ఆ పని చేశాడు. చాప కింద నీరులా నెమ్మదిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాడు పవన్. తరచూ జనాల్లో ఉన్నాడు. మీటింగ్లలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. విరుచుకుపడ్డాడు. ప్రభుత్వంలోని నాయకులు ఎలా మాట్లాడితే అలానే మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే విమర్శల డోస్ పెంచాడు. వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇవన్నీ పవన్ ని జనంకి దగ్గర చేశాయి. చిరంజీవిలా పారిపోయేవాడు కాదు, ఉండేవాడు అని జనం నమ్మేలా చేశాయి. ఇప్పుడు పవన్ రాజకీయాలను నేర్చుకున్నాడు. సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నాడు. ఓట్ల మేనేజ్మెంట్ తెలుసుకున్నాడు. ఏ అంశాన్ని మాట్లాడితే ఎవరిని టార్గెట్ చేయొచ్చు, ఏ జనాన్ని ఆకర్షించొచ్చో తెలుసుకున్నాడు. తమ అతిపెద్ద సామాజిక వర్గమైన కాపుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. తాను రాజకీయాల్లో ఉంటానని, వారికి అండగా ఉంటానని నమ్మకం కలిగేలా చేశాడు. దీంతో ఆ వర్గం పవన్ వైపు మళ్లింది. వైసీపీ వైపు ఉన్న వాళ్లంతా పవన్ వైపు టర్న్ తీసుకున్నారు. మరోవైపు యూత్ ని టార్గెట్ చేస్తూ వెళ్లాడు పవన్. వారిని బాగా రెచ్చగొట్టాడు. పైసలకు అమ్ముడుపోయేవారు కాదు యువత అంటూ వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తన వైపు ఆకర్షింపచేసుకున్నాడు. పవర్ఫుల్ స్పీచ్లతో యువతని బాగా ఆకర్షించాడు. ఇవన్నీ పవన్ కి
2024 ఎన్నికలలో పనిచేశాయి. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో 82% పోలింగ్ నమోదైందంటే కారణం పవన్ కళ్యాణ్. అందుకే ఏపీలో 2024 ఎన్నికల్లో పవన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యారు. స్మార్ట్ మూవ్. ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని భావించిన పవన్ రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించాడు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేశాడు. తానే ముందుండి ఈ ప్రక్రియను నడిపించాడు. అన్నీ తానై వ్యవహరించాడు. 3 పార్టీలు కలిసి పనిచేసేలా ప్లాన్ చేసి ఎన్నికల్లోకి వెళ్లాడు. తమ కార్యకర్తల్లోనూ ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసాని ఇచ్చాడు పవన్. ఎన్నికలకు ముందు నుండి యాక్టివ్గా ఉన్నాడు. ఎన్నికల్లోనూ అగ్రెసివ్గా ప్రచారం నిర్వహించాడు. మాటలకు తూటా పేలుస్తూ ముందుకెళ్లాడు. అత్యంత పవర్ఫుల్ స్పీచ్లతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నాడు పవన్. ఆయన స్పీచ్లు బాగా హైలైట్ అయ్యాయి. జనాన్ని, యువతని బాగా ఆకర్షించాయి. అవన్నీ ఓట్లుగా మారాయి. వైసీపీ ఓట్లలో చీలిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంది. ఉపాధి కల్పించే విషయంలో, రాష్ట్ర అభివృద్ధి, రోడ్ల విషయంలో విఫలమయ్యాడు జగన్. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూ హక్కుల చట్టాల్లో మార్పులు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. మరోవైపు రాజధాని అంశం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఇలా జగన్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగింది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు పవన్. ఆ వ్యతిరేక ఓట్లు చీలకుండా కూటమి ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యాడు. వైసీపీ ఓట్లలోనూ చీలిక తీసుకొచ్చాడు. దాదాపు 9% ఓట్లు జనసేన సాధించిందంటే అందులో సగం వైసీపీ ఓట్లే. అంతేకాదు, తాను పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాడు. ఓ కింగ్ మేకర్ గా నిలిచాడు. సీట్ల ప్రకారం టీడీపీ సక్సెస్ అయినా నైతికంగా, రాజకీయంగా పవన్ ఎక్కువ సక్సెస్ అయ్యాడు. ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయవంతంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకోబోతున్నారు పవన్. అన్న చిరంజీవిలా ఇలా పార్టీ పెట్టిన 2-3 సంవత్సరాల్లోనే పార్టీని క్లోజ్ చేయకుండా 10 ఏళ్లు వెయిట్ చేశాడు పవన్. బాగా దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, తాను తిట్టాడు. ఫక్తు రాజకీయ నాయకుడిలా మారాడు. విజయం సాధించాడు. కానీ చిరంజీవి అలా చేయలేకపోయాడు. ఆయన మనస్తత్వం ఆయన్ని త్వరగా పార్టీ క్లోజ్ చేసేలా చేసింది. చిరంజీవిలోని సెన్సిటివ్ నేచర్ ఆయన్ని రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ చేస్తే, అదే డేరింగ్, డైనమిక్ ఆలోచనలు, మొండితనం పవన్ ని సూపర్ హిట్ చేశాయి. మొన్న చంద్రబాబు పదవీ ప్రమాణ వేదిక మీద జరిగిన సీట్లు కొన్ని పరిశీలిస్తే అటు చంద్రబాబు నుండి గాని, ఇటు ప్రధానమంత్రి మోదీ నుండి గాని పవన్ కు ఎంత సపోర్ట్ ఉందో అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ చంద్రబాబు, జగన్ కన్నా పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా విశ్వసిస్తోంది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత పైకి ఎదిగే అవకాశాలు పుష్కలం. మరో దశాబ్ద కాలంలో, అంటే వచ్చే 2 ఎన్నికల్లో ఓటు బ్యాంకును, సీట్ల సంఖ్యను పెంచుకోగలిగితే పవన్ కళ్యాణ్ వైసీపీ, టీడీపీ ఇద్దరికీ మేకులా తయారై అధికారం చేపట్టినా చేపట్టొచ్చు.